సో ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతులకు విత్తన సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదన కూడా పంపింది. వరి, సోయాబీన్, కంది, మినుము వంటి పంటలకు రాయితీ అయితే ఇస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్లో సబ్సిడీ ఇచ్చేందుకైతే ప్రణాళిక రూపొందించారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. అది కూడా 35 నుంచి 36% వరకు కూడా సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు. విత్తనాలకు 35 నుంచి 36% సబ్సిడీ ఇస్తున్నారు. సోయాబీన్కి 37% అయితే ఇస్తున్నారన్నమాట. అదేవిధంగా జీలుగు, పిల్లి పెసర, అదేవిధంగా జనపనార విత్తనాలకు 60% సబ్సిడీ ఇస్తున్నారు. కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 30% వరకు సబ్సిడీ అయితే అందించాలని చెప్పేసి భావిస్తున్నారు. వరి 10 ఏళ్లలోపు పాత విత్తనాలు ధర ఎంతున్నా కూడా ₹1000 సబ్సిడీ ఇవ్వాలని, 10 ఏళ్లకు పైగా ఉన్న వరి విత్తనాలకు 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతుల కోసం ప్రత్యేకంగా ఈ విధంగా సబ్సిడీలు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో